శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారు, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. ధనురాశి అండి, ధనుసు రాశి వారికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా 9-10 తారీఖులో మరింత ఆనందంగా మీరు కనిపించడానికి అవకాశం ఉంది. శుభవార్తలు, శుభకార్యాలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగా చేయడము, ఒక విధంగా మనసుకు ఆహ్లాదకరంగా ఉండడానికి అవకాశాలు ఈ వారం మొత్తం ఉన్నాయి. అందున 9-10 తారీఖుల్లో మీకు మంచి శుభవార్తలు ఉండడానికి అవకాశం ఉందండి. బహుశా గోల్డ్ కొనుక్కుంటారేమో, బంగారు ఆభరణాలు. అలాగే గురుదృష్టి ఉండడం వల్ల మీ రాశికి హార్స్ రైడింగు, హార్సెస్ అంటే ఇష్టపడ్డము, అది బాగా మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. అలాగే 3వ భావంలో రాహు కూడా ధైర్య కార్యసిద్ధి అండి. పనులంది పట్టుదల ఉంటుంది. మంచి పుత్రులు కలిగి ఉంటారు. మీరు ధనప్రాప్తి కలిగి ఉంటుంది. అలాగే రాహు ప్రభావం గురుడు దృష్టి ఉండడం వల్ల, కుజ దృష్టి ఉండడం వల్ల భూములు కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువ షార్ట్ జర్నీస్ చేసేస్తారు. మీ తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ కలవడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా చతుర్థ భావంలో శనీశ్వరుడు మంచివాడు కాదండి. కాబట్టి 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. చాలామందిలో చూసుకుంటే, జాతకాల్లో చూసుకున్నా కూడా వాళ్ళు విదేశాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా వాటి టైం రావాలండి. టైం ప్రకారం దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వచ్చి మీరు ఫారిన్ కంట్రీస్ విద్య రీత్యా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా 4th భావంలో శనీశ్వరుడు తప్పు. విద్యలో అనేక ఆటంకాలు కలిగిస్తుంటాడు, ముందుకు వెళ్ళలేకపోతుంటారు. మరి విద్య రీత్యా విదేశాలు వెళ్తాను ఎలా చెప్పావయ్యా అంటే, 2nd హౌస్ లార్డ్గా 4th భావన ఉన్నాడు కాబట్టి 4th హౌస్ ఫర్ ఇండికేషన్ విద్య కాబట్టి ఆటంకాలు ఎదురైనా విదేశాలు వెళ్ళి తీరుతారని అర్థం. అంతే కదండి. మీకు భూముల విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. రైతులకి పంటలో నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ సంతానం విషయంలో కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా హాయిగా ప్రశాంతంగా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే స్పెక్యులేషన్లో మీరు బాగా స్పెక్యులేషన్లో బాగా స్టాక్ మార్కెట్ బ్రహ్మాండంగా రాణిస్తారండి. అలాగే మీరు కళారంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. ఏదైనా రవి గురులు 7వ స్థానంలో, రవి ఒక్కడు తప్పు. 7వ స్థానంలో గురుడు పర్వాలా అంటే జనరల్గా శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఆయన శుభకార్యాలు చేయడము ఇంతకుముందు కంటే మంచి చేస్తారనమాట. ఇంతకుముందు అంటే 6వ భావంలో ఉన్న గురుడు కంటే 7వ భావంలో ఉన్న గురుడు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, ఏదేమైనా గురు ప్రభావం వలన కూడా మీ వివాహాలు కుదరడము, వివాహాలు వేడుకలు అవ్వడము, భార్యాభర్తలు కలవడము, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఉండడము, వ్యాపార అభివృద్ధి, విస్తరణ, 7వ భావాన్ని మన కళతర స్థానము, అదృష్ట స్థానం అంటాక అది బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనా 8వ స్థానంలో బుధుడు విదేశ పర్యటనలు చేస్తారు. మేబీ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ అంటే కొన్ని ప్రాంతాల్లో మీరు సంచరించడానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళడానికి అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. పైగా బుధుడు 8వ భావంలో ఉంటే విదేశాల నుంచి ధనప్రాప్తి, విదేశాల్లో నివసించడము, ఉద్యోగరీత్యా అదే చదువు రీత్యా వెళ్ళిపోతారు. కరెక్ట్గా చూసుకోండి. మీరు ధనుర్లగ్నం వాళ్ళు 8వ బుధుడు అంటే వెళ్తారు, డౌటే. బాగా విష్ణు సహస్రనామాలు చేసుకుంటే అద్భుతంగా ఉంటారండి. 8వ బుధుడు అంత్యదశలో వాళ్ళు విష్ణు లోకాలు చేరతారని ఏదో ఒకటి చదివాను నేను. సరే అది పక్క పెడదామండి మనం. ఆ బుధుడి ప్రభావం వల్ల కూడా మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కుజుడితో కలిసిన బుధుడు కూడా భాగ్యస్థానాధిపతి కూడా అవడం వల్ల ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. గవర్నమెంట్ ద్వారా డబ్బులు వస్తాయని చెప్పాను చూస్తారా, ఎలా వస్తాయి? ఒక ఉదాహరణ, ఒక ఆయన నాకు ఇలాగే చెప్తే, ఇదే లగ్నం చెప్పి ఎలాగ ఉంటుందంటే, కరెక్ట్గా అతను విదేశాల్లో ఉన్నాడు. గవర్నమెంట్ ద్వారా ఎలా వస్తుంది? ఆయన కంప్యూటర్ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు. కానీ ఇతను వీళ్ళు పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడం వల్ల, PR ప్లస్ సిటిజన్షిప్ ఉండడం వల్ల ఎలక్షన్స్లో అక్కడ ఎలక్షన్స్ కూడా జరుగుతుంటాయి. ఇతన్ని పిలిపించి న్యాయ నిర్ణేతగా ఉంచమని చెప్పి అన్నారు. సో ఇతను కూడా న్యాయ నిర్ణేతగా ఉండడం వల్ల గవర్నమెంట్ ద్వారా డబ్బులు వచ్చాయి. ఆహా అన్నాడు ఒకసారిగా. నిజం, అలా నేను చెప్పేది అబద్ధం ఏమి ఉండదు. సో ఈ విధంగా అంటే గవర్నమెంట్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అనడానికి ఉదాహరణ అనమాట. సరే, అదే పక్క పెడదామండి. అది పక్క పెడితే బుధుడు చాలా మంచి డబ్బులనే ఇస్తాడు. ఎక్కడున్నా సరే బుధుడు 8వ భావంలో యోగిచ్చి తీరుతాడు. కానీ భాగ్యస్థానంలో కుజుడు కూడా వ్యాపార రంగంలో, అందున మీరు చేసే రియల్ ఎస్టేట్ రంగంలో భూములు అమ్ముడు పోవడంలో సూపర్గా ఉంటాయండి. ధనప్రాప్తి బాగా ఉంటుంది.
అలాగే ముఖ్యంగా అపార్ట్మెంట్స్ అమ్ముతారు సార్, అవి చాలా బాగా ఉంటాయి. ప్రొఫెషనల్గా కొద్దిగా మీరు ఇబ్బంది పడతారు, అంటే ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందున మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అయితే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే శని కారకత్వంలో ఉన్నటువంటి కోళ్ళు, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం, వీళ్ళందరికీ కూడా వాడి ఉద్యోగంలో భద్రత తక్కువ, డబ్బులు తక్కువ. ఏదైనా లాభాలు మాత్రం వ్యాపారంలో ఎక్కువ. అంటే ఉద్యోగం అన్నా వ్యాపారం మిన్న అంటారు కదా, కాదు, ఇద్దరు రెండు ముఖ్యమే. ముఖ్యంగా చూడండి, బుధుడు చంద్రుడు వ్యాపార రంగం అంటే 11వ భావంలో ఉన్నాడు, 6వ తారీఖుని గురుదృష్టి ఉంది. చూసారా మీ వ్యాపారాల డబ్బులు ఎలా సంపాదించుకుంటారా, బాగా లాభాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ధన సంపాదన ఉంటుంది. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా శ్రద్ధ వహించాలంటే, మీ బిజినెస్ బాగా రాణించాలంటే రావుకి, అటు కుజుడి సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి పూజలు చేయించుకోవడం వలన ధన ప్రాప్తి కలిగి తీరుతుంది. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రావు కేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి, ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడు కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెట్ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమాలు చండీ హోమం చేయించుకుంటే అమ్మవారికి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహువుల వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు, సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. ఇలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే మంచిదే, కానీ చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం కేతువు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ, పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ, మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ, స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క దోషం కూడా మీ మీద ఉందండి, మీ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీ పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ, ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అందరూ డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు కూడా తమలపాకులతో పూజించడం వలన, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వలన, అలాగే ఆ స్వామివారికి అప్పాలు సమర్పించడం వలన, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే శివాభిషేకాలు. శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా శివుడికి మల్లెపూల మాల సమర్పించడము. అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలలు కూడా చేయించండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ దోషాలు పరిహారం అవడానికి మీకు చేతనైనంత చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వలన మీ దోషాలు కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి. సో మీ అందరికీ చాలా బాగుండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.